హై గైస్, నేనేంటి డ్రై ఫ్రూట్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? డ్రై ఫ్రూట్స్తో చేసుకునే ఒక మంచి ప్రోటీన్ పౌడర్ అనేది ఎలా చేయాలో మీకు చూపిస్తాను నేను. ఎందుకంటే మనకు ప్రోటీన్స్ కావాలి అంటే మనం డైలీ లైఫ్లో డ్రై ఫ్రూట్స్ని అయితే ఇంక్లూడ్ చేయాల్సిందే. సో మనకు డైరెక్ట్గా తినడం కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. సో డైరెక్ట్గా తినడం ఇష్టం లేని వాళ్ళకైతే ఇలా నేను చెప్పినట్టు చేయండి. ఎప్పుడు ఇలాగే చేసుకుంటానంటారు. సో దీనికైతే ఫస్ట్ అయితే నేను కాజు, బాదం, పిస్తా, కిస్మిస్ మీకు కావాలంటే కిస్మిస్ ఇంక్లూడ్ చేసుకోండి, లేదు అంటే స్కిప్ చేయండి. అండ్ నెక్స్ట్ పీనట్స్ అండ్ రోల్డ్ ఓట్స్, కావాలి అనుకుంటే వాల్నట్స్ అండ్ పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఎలా చేయాలనేది చూసేద్దాం. మనం డ్రై ఫ్రూట్స్ని అయితే ఫస్ట్ అయితే రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే పీనట్స్ని అయితే నేను వేయించుకున్నాను, మరి బాగా వేయించుకోకండి. అండ్ నెక్స్ట్ కాజు, బాదం, పిస్తా అండ్ కిస్మిస్ని వీటిని లైట్గా మనం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మనకి రోల్ ఓట్స్ డైరెక్ట్ తీసుకుంటున్నాం కాబట్టి మనం దాన్ని వేయించుకోవాల్సిన పని లేదు, ఆల్రెడీ అవి రోస్ట్ అయ్యి వస్తాయి కాబట్టి. అండ్ వీటన్నిటిని కలిపి మనమైతే ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. మనం మిక్సర్లో గ్రైండ్ చేసుకున్నాక మీకు ఎలా చేయడం అనేది నేను చూపిస్తాను. ఇవైతే పీనట్స్ అయితే మనం పొట్టంతా తీసేసుకొని అట్లా ఫ్రెష్గా పెట్టుకున్నాము. అండ్ ఇవన్నీ నేను రోస్ట్ చేసుకున్నవి. ఇట్లా మనం ఫస్ట్ అన్నీ 1 by 1 అయితే మనమైతే గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఓట్స్ని అయితే గ్రైండ్ చేస్తున్నాను. అన్నీ 1 కప్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనము కిస్మిస్ అయితే హాఫ్ కప్ రెండు హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది. మిగతా అన్నీ 1 కప్ తీసుకోవాలి. సో నేనైతే ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు నెక్స్ట్ పీనట్స్, ఇవన్నీ సపరేట్గా మనమైతే గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను ఇదైతే కాజు, బాదం, పిస్తా ఇవైతే మిక్స్ చేసి గ్రైండ్ చేశాను. సో ఇవన్నీ మనం ఇట్లా గ్రైండ్ చేసుకున్నాక ప్లేట్స్లో అయితే తీసుకోవాలి మనము. మీరు కావాలి అంటే పంకిన్ సీడ్స్ కూడా మనం రోస్ట్ చేసి అయితే వేసుకోవచ్చు, వాల్నట్స్ ఇవన్నీ అయితే వేసుకోవచ్చు. మీకు చాయిసబుల్, మీకు అవైలబుల్గా ఉంటాయితే మీరు వేసుకోండి. ఇప్పుడైతే ఇవన్నీ గ్రైండ్ చేస్తున్నాను. ఇదైతే బాదం, పిస్తా, కిస్మిస్ పౌడర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కాజు పౌడరు, ఇది పీనట్స్ పౌడర్, అండ్ నెక్స్ట్ అది ఓట్స్ పౌడరు. మీకు ఇక్కడ మెత్తగా అయింది చూడండి, అందులో కిస్మిస్ కావాలి అంటే మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కిస్మిస్ వేయడం వల్ల అక్కడ మెత్తగా అయింది. సో మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి, ఎందుకంటే మేము కొంచెం స్వీట్నెస్ కోసం అయితే కిస్మిస్ని యాడ్ చేశాను నేను. అండ్ వీటిని అయితే మనం మిక్స్ చేసి ఇలా నేను చూపించిన విధంగా మిక్స్ చేయండి. చేసిన తర్వాత మీరు కావాలి అంటే లడ్డూలు అలా కూడా తినొచ్చు, లేదు మాకు అట్లా డైరెక్ట్గా తినడం ఇష్టం లేదు అనుకుంటే మీకు ఇంకో ప్రాసెస్ కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఇలా తినడం వల్ల మనమైతే ఎక్కువ తినడానికి చాయిస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీని అయితే నేను ఒక స్టోర్ చేస్తున్నాను, ఒక బాక్స్లో మనమైతే స్టోర్ చేసుకోవాలి. ఒకటి గుర్తు పెట్టుకోండి, మనము గ్రైండ్ చేసేటప్పుడు అవైతే మనకు చల్లని తర్వాతనే గ్రైండ్ చేయాలి. అలాగే ఇలా మనం బాక్స్లో స్టోర్ చేసుకున్నప్పుడు కూడా అది పూర్తిగా చల్లారిన తర్వాత మనమైతే బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. సో ఇవైతే మనము ఏం పాడవదు, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వీటిని అయితే పౌడర్ని నేనైతే ఎలా యూజ్ చేస్తానో మీకైతే చూపిస్తాను నేను. ఇలా మనం ఒక్కసారి గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటే మనం వాటిని 15 to 20 days వరకు మనకైతే చేసుకోవాల్సిన పని ఉండదు. ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే మిల్క్ తీసుకున్నాను. మనం బాయిల్డ్ మిల్క్లో కొంచెం చల్లారిన తర్వాత పౌడర్ అయితే నేను 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ మిల్క్ కూడా తీసుకోవచ్చు, నేనైతే ఇప్పుడు కొంచెం మిల్క్లో మీకు చూపిస్తున్నాను నేను. సో ఇలా మనం తీసుకున్నాక కిస్మిస్ వేసాం కాబట్టి కొంచెం స్వీట్నెస్ అయితే యాడ్ అయి ఉంటుంది. షుగర్ వేసుకోపోయినా పర్లేదు, లేదు మేము షుగర్ లేకుండా కూడా తాగలేము అనుకుంటే పర్లేదు, షుగర్ వేసుకోండి. మీరు ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే మీరు కంటిన్యూ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ఒక మిల్క్ షేక్ తాగిన ఫీలింగ్ కలుగుతుంది. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి, దీనివల్ల ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.